నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల లబ్ధిదారులకు 100% అందజేసేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన జిల్లా స్థాయి కమిటీ సమావేశం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల లబ్ధిదారులకు 100% అందజేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు శ్రీనివాసరావు ప్రధానమంత్రి మత్స్య సంరక్షణ యోజన పథకం క్రింద 2022-23 చేపట్టిన పనుల లబ్ధిదారులకు అందజేసిన పథకాలు తదితర వివరాలు వివరించారు. ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే ట్రాన్స్పాండర్ 100% రాయితీపై మంజూరు చేయడం జరుగుతుందని, అందుకు సంబంధించి 48 దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. డెవలప్మెంట్ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ పెర్మిషన్ గ్రామాల క్రింద జిల్లాలో 3 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల చొప్పున వ్యయంతో ప్రతిపాదనలు గ్రామ పెద్దలతో సంప్రదించి తయారు చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీధర్ రాజు, ఎల్డిఎం సూర్యకిరణ్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ, ఎఫ్డిఓలు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని ఎక్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ఆవరణలో చేప పిల్లలు సహకార సంఘాలకు పంపిణీ చేశారు. చేప పిల్లలు 40% సబ్సిడీపై ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా అందజేయడం జరిగినట్టు చెప్పారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మత్స్యశాఖ ద్వారా స్వదేశీ మత్స్యకార సహకార సంఘాలకు లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 183 ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ సత్యనారాయణ, రణస్థలం తహసీల్దార్ ప్రసాద్, సహకార సంఘాలు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శనివారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెలలో ఒకరోజు బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్వాసితుల కాలనీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్వాసితులతో ఎచ్చెర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడుకుతిటి ఈశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి భూసేకరణ పూర్తి కాగా భూమి ఆక్రమణ కాకుండా సంరక్షించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలపై కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ ప్రసాద్ చర్చించాలన్నారు. నిధులు వచ్చిన వెంటనే రహదారుల పనులు ప్రారంభిస్తామని వివరించారు. అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి అయితే ఒక్కో ఇంటికి ఒక్కో ఉద్యోగం అవకాశం కల్పించాలని శాసనసభ్యులు కలెక్టర్ను కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ తహసీల్దార్ పప్పల వేణుగోపాలరావు, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ ప్రసాద్, రణస్థలం తహసీల్దార్ ఎన్ ప్రసాదరావు, ఎచ్చెర్ల తహసీల్దార్ ఎస్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమించడం పట్ల పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఆయన ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా పనిచేసిన కాలంలో పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసిందని, ఉత్తరాంధ్రలో అత్యధిక స్థానాలకు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమర్థుడైన నేతగా, అపార అనుభవం కలిగిన నాయకునిగా విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రపై తనదైన మార్కు వేశారని చెప్పారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలోనూ, పార్లమెంట్ లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలోనూ రాష్ట్ర వారిని ఆయన గొప్పగా చాటి చెప్పారని కృష్ణదాస్ గుర్తు చేసుకున్నారు. విజయసాయిరెడ్డిని నియామకం చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎచ్చెర్ల మండలంలో సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎచ్చెర్ల మండలానికి సాగునీరు, ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు, ఆర్ఎండ్బి రహదారులపై ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుతిటి ఈశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నారాయణపురం రిజర్వాయర్ నుండి వస్తున్న సాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. నారాయణపురం ఆయకట్ట నుండి గుర్రపు డెక్క సిల్ట్ ఉండడం వలన నీరు ఎచ్చెర్ల మండలం రావడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జూలై నెల నుండి ఎస్సీకి చెబుతున్నట్లు శాసనసభ్యులు నదుకుటి ఈశ్వరరావు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. లస్కర్లో కాలువల్లో నీటికి అడ్డుకి లేకుండా చూడాలని రైతులు తెలిపారు. ఎచ్చెర్ల మండలం నుండి నీరు ఎందుకు రావడం లేదని కలెక్టర్ ఈని అడగగా నీరు వస్తుంది కానీ చివరకు వచ్చేసరికి నీరు అందడం లేదని వివరించారు. గుర్రపు డెక్క తీస్తే నీరు వస్తుందని రైతులు చెప్పారు. లస్కర్ల జాబితా అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. లస్కర్లు రేపటి నుండి వస్తారని చెప్పారు.
నీరు వచ్చే విధంగా చూస్తామని ఈ తెలిపారు. పైలట్గా తీసుకుని గుర్రపు డెక్కలను తొలగించాలని కలెక్టర్ ఈని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, ఆర్ఎండ్బి ఎస్ఈ జాన్ సుధాకర్, ఇరిగేషన్ ఈ సుధాకర్, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శనివారం 44వ డివిజన్ పరిధిలో సమాఖ్యకు సంబంధించిన డ్వాక్రా సంఘాల వార్షిక మహాజన సభ స్థానిక రిలీ వీధిలో జరగగా ఈ సభకు మాదరపు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మొదటి నుండి మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వారి గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో పనిచేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి వారిలో ధైర్యం నింపారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా మహిళా ఆర్థిక ప్రగతి కోసం డ్వాక్రా సంఘాలను స్థాపించారని తెలిపారు. వాక్ ఫర్ ఫ్రీడమ్ నిశ్శబ్ద నడక పేరిట శనివారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు వాక్ ఫర్ ఫ్రీడమ్ ను కొనసాగించారు. అంతర్జాతీయ ఎన్జిఓ ఆస్ట్రేలియా A21, ది మూమెంట్ ఇండియా ముంబై వారి సహకారంతో గ్రామ జ్యోతి సొసైటీ, స్టార్ వాకర్స్ క్లబ్, రోజస్ సంస్థ, ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దేశ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మానవ గౌరవం కోసం నడిచే నడక, ఆశ పునరుద్ధరణ కోసం నడిచే నడక, ప్రతి అడుగులో బానిసత్వాన్ని నిర్మూలిస్తామని, బానిసత్వం లేని ప్రపంచం సాధ్యమే అంటూ మానవ అక్రమ రవాణా జీవితాలను నాశనం చేస్తున్న స్వేచ్ఛకు అంతిమ గెలుపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్క అడుగులో అనేక మందిని చేరుకోవడం మేము చేస్తామని, ప్రతి ఒక్క అడుగులో అనేక మంది బాధితులు రక్షింపబడడం మేము చూస్తామని చెప్పారు. ఉమెన్ ట్రాఫిక్కి గురైన వారు హెల్ప్ లైన్ నెంబర్లను 1098 181కు సంప్రదించి ప్రజలు అప్రమత్తంగా ఉండి తనను తాను రక్షించుకోవాలని, ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉండాలని, ఈ నిశ్శబ్ద నడక ద్వారా సమాజం జాగృతం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోజస్ సంస్థ అధ్యక్షుడు జీవి నాగభూషణరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 ప్రతినిధులు జి ఇంద్రప్రసాద్, పిజి గుప్తా, సాసపు జోగినాయుడు, గిరిజన ఆశ్రమ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు వాసుదేవరావు, బివి రవిశంకర్, జి లక్ష్మి, గుడ్ల జగ్గారావు, డాక్టర్ ఎం వాసుదేవ్, జి వాసుదేవరావు, ఎం మల్లిబాబు, గిరిజన ఆశ్రమ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్చర్ల మండలంలోని బొంతల కోడూరులో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన గౌరీ పౌర్ణమి సంబరాలు ఈ రోజుతో ఘనంగా ముగిశాయి. తొలి రోజు గౌరమ్మ సంబరాల్లో భాగంగా నందమ్మ గౌరమ్మలను తేవడం, వారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండో రోజు శుక్రవారం చిన్న పులి వేషులతో గ్రామంలో సందడి చేశారు. గ్రామంలో చక్కని వాతావరణంలో గ్రామస్తులు అంతా సామూహికంగా ఈ పండుగను నిర్వహించుకుంటూ ఐక్యతను చాటుకున్నారు. గరిడి, కర్రసాము వంటి పురాతన విద్యలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకర్షించారు. చిన్నారులు కూడా చక్కగా కర్రసాము చేశారు. ఆఖరి రోజు శనివారం కూడా దివానం పులి వేషాలు చాలా చక్కగా ఉత్సాహంగా సాగాయి. సాయంత్రం గ్రామం చెరువులో నందమ్మ గౌరమ్మలను భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ రోజుతో గౌరీ పూర్ణిమ సంబరాలు ముగిశాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహిస్తున్న పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ 5 ఏళ్ల పాటు నిర్విరామంగా కొనసాగించిందని వైసీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తామేదో గొప్పగా గ్రామాల అభివృద్ధికి ఏదో చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. శనివారం ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో గ్రామ స్థాయిలో పూర్తిస్థాయి గ్రామ పాలనలకు అవసరమయ్యే నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. గ్రామ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల వంటి నిర్మాణాలను పూర్తి చేసినట్టు చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా బడుల రూపురేఖలను మార్చామన్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, హార్టికల్చర్ స్టేషన్ వంటి విద్యా సంస్థలకు శాశ్వత భవనాలు తీసుకువచ్చి వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. అడ్డగోలు వాదనలు, బెదిరింపులతో ఎన్నాళ్ళు రాజకీయాల్లో కొనసాగలేమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పొన్నాడ చిన్నారావు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక చంపాగల్లి వీధిలో డ్వాక్రా సంఘాల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఈ సమాఖ్య సంఘాలకు నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 15వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పాండ్రంగి శంకర్ సమక్షంలో మహిళా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 4 నెలల కాలంలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిందని, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, పెన్షన్ పెంపుదల తదితర కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహిళల అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారని, అనుకున్నది సాధించి మహిళలను ఆర్థిక శక్తిగా తయారు చేశారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జంగమ సాధికారిక రాష్ట్ర డైరెక్టర్ విభూతి సూరిబాబు, అనుపోజు
పైడిబాబు, ఎస్ఎస్ జ్యువెలరీస్ సత్యనారాయణ, వైస్రాజ్ వెంకటలక్ష్మి, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు దివ్య, వెంకటలక్ష్మి, చంద్రవతి, లక్ష్మీ కళ్యాణి తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలను అమలు చేసే క్రమంలో స్థానిక సమస్యలను సీఎం దృష్టికి అలాగే మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కృషి చేస్తున్నారు. విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం ఎమ్మెల్యే గుండు శంకర్ సీఎం చంద్రబాబు నాయుడును కలుసుకుని నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడుతూ బంద్రవానిపేట, పీజీపేటలో ఫిష్ ల్యాండింగ్ జెట్టి నిర్మాణం కోసం, నాగావళి నది కొత్త వంతెన వద్ద కుడివైపు రక్షణ గోడ నిర్మాణం కోసం, వంశధార నది కళింగపట్నం వద్ద సముద్రంలో కలిసే దగ్గర గ్రోన్ దిశ మార్పు కోసం గోడ నిర్మాణం చేపట్టాలని తదితర ప్రతిపాదనలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్టు ఎమ్మెల్యే వివరించారు. వీటిపై సీఎం బాబు సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. నివేదికలను సిద్ధం చేయాలని, త్వరలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. శనివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2226కి పడిపోయింది. పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ వాసులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని అక్షర్ధామ్, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో AQI 334గా నమోదైంది. దీంతో ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోయినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఇక ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో AQI 253, ఇండియా గేట్ వద్ద 251 AQIగా నమోదైంది. కాగా అక్షర్ధామ్లో గత 2 రోజులుగా కాలుష్యంగా పెరిగింది. దీనివల్ల నివాసితులు బాగా ఇబ్బందులు పడుతున్నారని ఆశీష్ కుమార్ మీనా అనే యువకుడు మీడియాకు తెలిపాడు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం బాణసంచ వినియోగం, తయారీపై నిషేధం విధించింది. శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నగర మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మహిళా భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రమంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఆకర్షణకు లోను కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రధానంగా బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్ పార్వతి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గురుగుబెల్లి శశికళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆడవరం గ్రామానికి చెందిన శ్రీశైన కుటుంబానికి చెందిన గుజ్జల హిమగిరి కుమార్తె వర్షిత హిమాచల్ ప్రదేశ్లో జరిగిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో యూత్ విభాగంలో స్వర్ణ పథకం సాధించినట్లు శ్రీనివాస యువజన సంఘం ఆర్గనైజర్ మంగయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సొంత గ్రామానికి వచ్చిన క్రమంలో ఆమెకు ఘన స్వాగతం పలికి వారి గ్రామం వరకు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగయ్య మాట్లాడుతూ శ్రీశైన కుటుంబంలో పుట్టి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం ఆనందంగా ఉందని, కులపెద్ద డిపి దేవ్ ఆశీస్సులు అందించారని తెలిపారు. కార్యక్రమంలో మండలాల్ బహదూర్ శాస్త్రి, సాయి కుమార్, బంటిపల్లి శ్రీను, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే ఉన్నత శిఖరాలను అందుకోగలమని, అధైర్యపడవద్దని, అండగా ఉంటామని ఓ నిరుపేద విద్యార్థికి శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ భరోసా కల్పించారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఉన్న టీడీపీ కార్యాలయంలో రొంగలి శివాజీ అనే MBBS విద్యార్థికి 1,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డు కారాదని, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం సేతంపేటకు చెందిన గొంగలి శివాజీకి శ్రీకాకుళం జిల్లా ఏకలవ్య బృందం నుంచి 44,000 రూపాయలు, జస్ట్ డూ ఇట్ బృందం నుండి 1.6 లక్షలను అందించారు. ఈ మొత్తం 1,50,000 రూపాయలు స్వాతి శంకర్ శనివారం MBBS విద్యార్థి శివాజీకి అందజేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ గేదెల మోహన్ రావు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గేదెల గోవిందరావు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ TNSF నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. గత నెలలో కాలిఫోర్నియాకు చెందిన వేక్షణ వ్యవస్థాపక అధ్యక్షురాలు గీతా మాధవి అంతర్జాలంలో నిర్వహించిన గురువు అనే అంశంలో ఆడవరం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బోగెల ఉమామహేశ్వరరావు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఉమాకవి గురువు విజ్ఞాన నేత్రం అంటూ కవిత చదివి వినిపించారు. ఆ కవిత చదివి వినిపించినందుకు గాను వేక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత పురస్కారంలో భాగంగా ధ్రువపత్రాన్ని అందజేయనున్న సమాచారాన్ని ఉమాకవికి అందజేశారు. ఇటీవల హైదరాబాద్లో గంటా మనోహర్ రెడ్డి, అరవల రవీంద్రబాబు ఉమాకవికి వీక్షణం కవిత పురస్కార ప్రశంస పత్రాన్ని అందించి అభినందించారు. తెలుగు రచయితల వేదిక కవులు ఉమాకవిని ఈ పురస్కారం అందుకున్నందుకు గాను అభినందనలు తెలిపారు. చిలకడ దుంపతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
చిలగడ దుంపలు ఎంతో రుచికరమైనవి. ఎన్ని రకాల దుంపలు ఉన్నా వాటి టేస్ట్ వాటిదే. వాటిని తింటే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిలగడ దుంపలు టేస్టీగా ఉంటాయని అందరికీ తెలుసు, కానీ వాటిని కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాటికి బురద లాంటి మట్టి ఉంటుంది. ఆ మట్టిని తొలగించి కడుక్కొని ఉడకబెట్టుకుని తినడం కాస్త శ్రమతో కూడుకున్నది కావడంతో ఆసక్తి చూపించరు. కానీ తక్కువ ధరకే లభిస్తూ ఎక్కువ ప్రయోజనాలు అందించడం ఈ వేరు దుంపల ప్రత్యేకత. ఈ తీపి పిండి పదార్థంతో కూడిన దుంపల్ని ప్రపంచమంతటా తింటున్నారు. ఇవి ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా చాలా రంగుల్లో ఉంటుంది. చిలగడ దుంపలు భూమిలో ఎలా పెరుగుతాయో కానీ వీటి నిండా పోషకాలే. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఏ, సి, మ్యాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, ఫ్యాంటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పడగొడతాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తినవేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలగడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి. చిలగడ దుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. వీలైతే చిలగడ దుంపల్ని తొక్కతో సహా తినాలి. ఎందుకంటే ఆ తొక్కలో కూడా క్యాన్సర్ను అడ్డుకునే గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ దుంపల్లో బీటా కెరటిన్ ఉంటుంది. ఇది కళ్ళల్లో కాంతిని గ్రహించే రెసెప్టర్లను తయారయ్యేలా చేస్తుంది. దానివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న చిలకడ దుంపలను తింటే కంటికి ఇంకా ఎక్కువ మంచిది. అవి దొరకకపోతే క్యారెట్ తినవచ్చు. ఈ రోజుల్లో రకరకాల టెన్షన్లతో బుర్ర హీట్ ఎక్కిపోతూ ఉంటుంది చాలామందికి. వారు తప్పనిసరిగా చిలకడ దుంపలు తినాలి. అవి మెదడులో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. ఆ పవర్ చిలకడ దుంపల్లో బోల్డ్ అంతా ఉంటుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.